యంగర్ ఏజ్లో మోకాళ్ళ నొప్పులు రావటం అనేది, కొంతమంది ఎక్కువగా స్టేర్ కేస్ క్లైంబింగ్ చేయటము, రిపీటెడ్గా బెండ్ అవ్వటము, కింద కూర్చోవటము, రిపీటెడ్గా కింద కూర్చోవటము అలాంటివి జరుగుతుంది అనమాట. అలాంటి యాక్టివిటీస్ చేసే వాళ్ళకి కొంచెం మజిల్ స్ట్రెంగ్త్ తక్కువ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి టాల్ పీపుల్కి వీళ్ళకి కామన్గా వస్తుంది. వీళ్ళకి ఒక ఎక్స్రే తీసి వాళ్ళకి అబ్నార్మాలిటీస్ ఏమన్నా, అలైన్మెంట్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా అని చూసి దాంతో మేము ట్రీట్మెంట్ ఇస్తాం. యూజువల్గా ఏమీ ఉండవు. వాళ్ళకి మజిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చేసి ఏ యాక్టివిటీస్ అయితే వాళ్ళకి పెయిన్ కలిగిస్తాయో ఆ యాక్టివిటీస్ని కొంచెం తగ్గించమని చెప్తాం అనమాట. వాళ్ళకి మజిల్ స్ట్రెంగ్త్ పెరిగిన తర్వాత ఈ సోర్నెస్ అనేది, డిస్కంఫర్ట్ అనేది తగ్గుతుంది. తర్వాత రెండోది ఏంటంటే, ఈ యంగరేజ్ గ్రూపు ఎప్పుడైనా పడటము, స్పోర్ట్స్ యాక్టివిటీలో ట్విస్ట్ చేసుకోవటము ఇలాంటివి చేస్తుంటారు. వాళ్ళకి యూజువల్గా ఇంటర్నల్ డిరేంజ్మెంట్ ఆఫ్ నీ జాయింట్. ఇంటర్నల్ డిరేంజ్మెంట్ అంటే ఏంటంటే ఏసీఎల్, పీసీఎల్, మెనిస్కస్, లేటరల్ మెనిస్కస్, మీడియల్ మెనిస్కస్, లిగమెంట్స్ ఇవి డ్యామేజ్ అవుతాయి అన్నమాట. అవి డ్యామేజ్ అయినప్పుడు వెంటనే ఎంఆర్ఐ చేయము. ఒక 1 వీక్ ఆగి దానికి మంచి టాబ్లెట్స్ అవి ఇచ్చి రెస్ట్ ఇచ్చి ఎంఆర్ఐ చేసి అది ఏదైనా మెనిస్కస్ ఇంజరీ కానీ, ఏసీఎల్ ఇంజరీ కానీ, లిగమెంట్ ఇంజరీ ఉంటే దాన్ని సరైన ట్రీట్మెంట్ ఇస్తాం. అది ఏంటి, యంగరేజ్ గ్రూప్. ఇవి దెబ్బలు తగిలిన వాళ్ళకి.